ఒక చక్కటి మాట ఉంది. అదేంటి అని అంటే, దేవుడి జ్ఞానాన్ని ఎవరైతే ఘనతగా భావిస్తారో, అలాగే దేవుడి యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలని ఆశిస్తారో, ఆ జ్ఞానాన్ని ఎవరైతే ఆస్వాదిస్తారో, అది తమ జీవితంలో తమకున్నటువంటి వస్తువుల్లోకెల్లా, తమ ఉద్యోగం కన్నా, వ్యాపారం కన్నా, అలాగే మనకున్నటువంటి మనకు కలిగినటువంటి ఏదైనా సరే, వస్తువులు కావచ్చు, లేదా కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా వాహనాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, లేదా వెహికల్స్ కావచ్చు, అన్నిటికంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని అనగా దేవుని యొక్క జ్ఞానాన్ని ఎవరైతే అది బహు ఘనముగా ఎంచి దాన్ని మరి దాన్ని ఆస్వాదిస్తారో, దాన్ని నమ్ముతారో, అది ప్రథమమని నమ్ముతారో, అది ముఖ్య స్థానాన్ని దేవుడి జ్ఞానానికి ఇస్తారో, ప్రభు అంటున్నారు, మీరు చేసిన ఆ కార్యాన్ని బట్టి నేను మిమ్మల్ని బహుగా హెచ్చిస్తాను. జీసస్ దావీదు దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని కోరుకుని దాన్ని గణపరిచాడు, దానికి ప్రథమమైనటువంటి స్థానం ఇచ్చాడు. కాబట్టి ఒక గొర్రెల కాపరిని దేవుడు బహుగా హెచ్చించాడు. ఈ జీవితంలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లయితే, ఇలాంటి విశ్వాసంలోకి వచ్చినట్లయితే నిన్ను కూడా దేవుడు 100% ఇస్తాడు. ప్రైజ్ గాడ్.